పుట్టినరోజు అంటే సాధారణంగా సంబరాలు, సేవా కార్యక్రమాలు, పేదలకు సాయం. కానీ డిసెంబర్ 21 జగన్ రెడ్డి గారి పుట్టినరోజు నాడు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకున్న కొన్ని ఘటనలు చూస్తే ఇవి సంబరాల, అరాచకాల అనే ప్రశ్న తలెత్తక మానదు. ఈ రోజు ఈ వీడియోలో జగన్ బర్త్డే రోజు వైసీపీ కార్యకర్తలు చేసిన 5 అరాచకాల ఘటన విశ్లేషించడమా. మొదటి ఘటన, గర్భిణిపై దాడి. వైసీపీ కార్యకర్తలు డీజేలు పెట్టుకుని సంబరాలు చేసుకుంటున్నారు. అదే రోడ్లో నుంచి వెళ్తున్న 7 నెలల నిండు గర్భిణీ మహిళ దయచేసి శబ్దం కొంచెం తగ్గించుకోండి, ఇబ్బందిగా ఉంది అని విజ్ఞప్తి చేసింది. నువ్వు ఎవరు చెప్పడానికి, మాకే ఆదేశాలు ఇస్తావా అంటూ అహంకారంతో ఆమెపై వైసీపీ కార్యకర్తల దాడి. ఆమె స్పృహ తప్పడంతో స్థానికులు జోక్యం చేసుకుని కదిరి ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. ఇది రాజకీయమా లేదా మానవత్వం పూర్తిగా మర్చిపోయిన అహంకారమా? రెండో ఘటన, అర్ధరాత్రి రోడ్డుపై రచ్చ. నడి రోడ్డుపై డీజే బాక్సులు రావాలి జగన్, కావాలి జగన్ అంటూ పెద్ద పెద్ద శబ్దాలు. కేక్ కట్ చేయడం కాదు, ఒకరిపై ఒకరు కేకులు విసురుకోవడం ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం. ప్రజలకు నిద్ర లేకుండా హంగామా. ఇవి సంబరాలా లేదా పబ్లిక్ న్యూసెన్స్ లైసెన్సా? మూడో ఘటన, టీడీపీ కార్యకర్తపై దాడి. జగన్ బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసిన వైసీపీ ఫ్లెక్సీలు అనుమానాస్పదంగా చినిగి ఉన్నాయి. అంతే, ఇది టీడీపీ వాళ్లే అని అనుమానం. ఆధారాలు లేకుండా 2 టీడీపీ కార్యకర్తలపై విచ్చలవిడిగా దాడి. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అధికారంలో ఉన్నది ఎవరు? వైసీపీనా, టీడీపీనా? అధికారంలో లేకపోయినా ఇలా ఉందంటే రేపు అధికారం వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రస్తుతం గాయపడ్డ టీడీపీ కార్యకర్తలు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. నాలుగో ఘటన, మూగ జీవాలపై హింస. ఇది నిజంగా ఘోరమైన నేరం. ఒక మూగజీవిని బతికున్నప్పుడే గొడ్డలితో నరికి వచ్చిన రక్తాన్ని జగన్ ఫ్లెక్సీలకి రక్తాభిషేకం. బ్యాక్గ్రౌండ్ లో ఆర్జీవీ తీసిన రక్త చరిత్ర పాటలు. ఈ దృశ్యాలు చూసి ప్రజలు భయంతో ఇంట్లోకి పరుగులెట్టారు. ప్రభుత్వం ఎక్కడుంది? పోలీసులు ఎందుకు స్పందించడం లేదు? ఇలాంటి నేరాలపై వెంటనే అరెస్టులు చెయ్యాలి కదా అంటూ ప్రజల్లో ఆగ్రహం. ఐదో ఘటన, పక్క రాష్ట్రాల్లో పరువు పోయే రచ్చ. జగన్ బర్త్డే పేరుతో అమీర్పేట్, కేబిహెచ్పి లాంటి బిజీ ప్రాంతాల్లో రోడ్డుకు అడ్డంగా బండ్లు, డీజే బాక్సులు, వైసీపీ జెండాలతో రచ్చ. అని అక్కడ సీఎం జగన్ కాదు బాస్, రేవంత్ రెడ్డి. తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగారు, రఫ్ ఆడిచ్చారు, ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఇక్కడ ప్రశ్న, ఇదే పని ఆంధ్రాలో జరిగితే పోలీసులు అడ్డుకుంటే సింపతి డ్రామా మొదలవుతుంది బాస్. ప్రభుత్వం భయపడుతుందంటే పోస్టులు. ఇది వైసీపీ సైకోల గురించి మనకు తెలిసిందే కదా. అసలు సమస్య ఎక్కడుంది? గొప్ప నాయకుడి బర్త్డే అంటే సేవా కార్యక్రమాలు, రక్తదానాలు, పేదలకు సాయం, హాస్పిటల్లో పండ్లు పంపి. కానీ దాడులు, రోడ్డుపై రచ్చ, మూగ జీవాల హత్య. వైసీపీ కార్యకర్తలు ఇలా రెచ్చిపోవడానికి కారణం ఎవరు? ప్రోత్సాహం ఎవరిది? జగనన్న రప డైలాగేస్తే తప్పేంటి అని చెప్పినందుకే ఇలా వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారా? ఇలా చేస్తేనే జగనన్నకు నచ్చుతుంది, బర్త్డే గిఫ్ట్ ఇదే అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తప్పకుండా తెలియచేయండి. మా విశ్లేషణ నచ్చితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. నిజాలు నలుగురికి తెలియాలి. ఇది స్టోరీ కాదు, ఇది రియాలిటీ బాస్.